శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం. సంజయుడు చెబుతున్నాడు. ఆ విధంగా జాలి నిండిన హృదయంతో కన్నీళ్లతో దుఃఖిస్తున్న అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు. ఓ అర్జున, ఇటువంటి విషమ సమయంలో నీకు అనార్య లక్షణము, అపకీర్తికరము, స్వర్గాన్ని ఇవ్వనిది అయిన ఈ దుఃఖం ఎందుకు కలిగింది? ఓ పార్థ, నపుంసకత్వాన్ని తెచ్చుకోవద్దు. ఇది నీకు ఎంతమాత్రమూ తగదు. తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడు కా. అర్జునుడు అడుగుతా ఉన్నాడు. అదెలా సాధ్యం కృష్ణ? పూజనీయులైనటువంటి భీష్మాదుల మీద, ఆచార్యుల మీద బాణాలను ఎలా వేయగలను? ఆ మహానుభావులు వృద్ధులు అయిన భీష్మ ద్రోణాదులను చంపే కంటే భిక్షాటన చేయటం మేలు. గురువులను చంపి ఈ రక్తపు తిండిని, హత్యా భోగాలను నేనెలా అనుభవించగలను? యుద్ధం చేయడం మంచిదో కాదో తెలియదు. యుద్ధం చేసినా మనం గెలుస్తామో లేక వాళ్లే గెలుస్తారో తెలియదు. ఎవరిని చంపుకోవడం వలన మనకు జీవించాలనే కోరిక నశించిపోతుందో అటువంటి ధార్తరాష్ట్రులే కదా మన ఎదుటి పక్షంలో ఉన్నది. పిరికితనం అనే దోషంతో దెబ్బతిన్న నా మనస్సు ధర్మ నిర్ణయం చేయలేకపోతోంది. కాబట్టి నిన్నడుగుతా ఉన్నాను, నేను నీ శిష్యుణ్ణి, నాకు ఏది మంచిదో అది నువ్వే చెప్పు. ఈ లోకం పైన ఏకచక్రాధిపత్యమే ఇచ్చిన, స్వర్గాధిపత్యమే వచ్చినా సరే నా సర్వేంద్రియాలని దహిస్తున్న ఈ దుఃఖం చల్లారేలాగా లేదు. అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజుతో. ఓ రాజా, అర్జునుడు కృష్ణుడితో ఈ విధంగా నేను యుద్ధం చేయను అని స్పష్టంగా చెప్పి మౌనం వహించాడు. ఓ ధార్తరాష్ట్ర, ఉభయ సైన్యాల మధ్య వ్యాకులుడై పరితపిస్తున్న అర్జున్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ ఇలా అన్నాడు. దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద తెలివైన వాడిలాగా మాట్లాడతావేమిటి అర్జున? పండితులైన వాళ్ళెవ్వరూ కూడా సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు సుమా. నేను ఇది వరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు, నువ్వు కూడా ఇది వరకు ఎన్నడూ లేనివాడవు కాదు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందు ఏ కాలంలోనూ లేనివారు కారు. అంతేకాదు, మనమందరము కూడా భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు. దేహం వలన దేహదారులకు బాల్యము, యవ్వనము, ముసలితనము మొదలైనవి కలగడం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం. ధీమంతుడు ఈ విషయంలో మోహితుడు కాడు. శీతోష్ణ సుఖదుఖాలు ఇంద్రియాల వల్లనే కలిగి ఉత్పత్తి నాశనాలు కలిగినవి. అవి శాశ్వతాలు కావు. కాబట్టి వాటిని పట్టించుకోకూడదు. అర్జున, ఈ సుఖదుఖాలను ధీరుడైన వాడు సమానంగా చూస్తాడు. అతడే మోక్షానికి అర్హుడు. అసత్తు అయిన దేహాదులు అశాశ్వతాలు. సత్తు అయిన ఆత్మకు లేమి అంటే లేదు అనడం లేనే లేదు. ఇది తత్వజ్ఞానులందరి చేత దర్శించబడినటువంటి సత్యం. ఏదైతే ఈ జగత్తంతా పరివ్యాప్తమై ఉందో ఆ ఆత్మ నాశనం లేనిదని, అవ్యయమైన ఆ ఆత్మ నశింపజేసేది ఏదీ లేదని కూడా తెలుసుకో. అర్జున, ధరించబడిన దేహాదులు నశిస్తాయే కానీ ధరించిన జీవుడు అంటే ఆత్మ మాత్రం నిత్యమైనది, సత్యమైనది అని తెలుసుకుని దుఃఖాన్ని మాని నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఈ ఆత్మను చంపేదానిగా గాని చంపబడేదానిగా గాని భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందువలనంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు. అలాగని
ఒకప్పుడు ఉండేది, మరొకప్పుడు ఉండనిది కూడా కాదు. ఆత్మ జన్మించేది కాదు, ఎప్పుడూ ఒకేలాగా ఉండేది, నాశనం లేనిది, సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. దేహం నశించిన ఆత్మ నశించదు. ఆత్మ నాశనం లేనిది, నిత్యమైనది, వృద్ధి క్షయాలు లేనిది, మార్పు లేనిదని తెలిసినవాడు ఎవరినైనా చంపడానికి ఎలా ప్రేరేపిస్తాడు? తాను మాత్రం ఎలా చంపుతాడు? చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్లే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు, గాలి ఆరబెట్టనూ లేదు. ఈ ఆత్మ ఛేదించలేనిది, దహించలేనిది, తడపలేనిది, స్థిరమైనది, శాశ్వతమైనది. ఇది నిత్యమైనది, సర్వవ్యాపి, చలించనిది. ఆత్మ ఇంద్రియగోచరం కానిది, ఊహించ శక్యం కానిది, నిర్వికారి. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే నువ్వు దుఃఖాన్ని పొందవు. ఒకవేళ నువ్వీ ఆత్మను శరీరంలాగానే ఎప్పుడూ పుడుతూ పోతూ ఉండేదానిగా భావిస్తావేమో, అప్పుడు కూడా దీనిని గురించి దుఃఖించిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో దుఃఖించడం తగదు. అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనపడవు, మరణం తర్వాత కూడా కనపడవు. చావు పుట్టుకల మధ్యకాలంలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటి వాటి కోసం శోకించడం ఎందుకు? ఒకానొకడి ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు, మరొకడు ఆశ్చర్యంగా చెబుతున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ చూడటం వలన, చెప్పడం చేత, వినడం చేత ఆత్మ గురించి తెలుసుకోలేరు. అన్ని దేహాలలోనూ ఉన్నది ఈ ఆత్మే, అది చంపబడేది కాదు. కాబట్టి అర్జున, ఎవరి గురించి అయినా శోకించడం అనేది తగని పని. అంతేకాకుండా నీ స్వధర్మాన్ని బట్టి కూడా నువ్వు భయపడడానికి తగవు. ఎందుకంటే క్షత్రియులకు యుద్ధమే శ్రేష్టమైన ధర్మం. ఎంతో అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే ఇటువంటి అయాచితంగా తెరచుకున్న స్వర్గ ద్వారాలు వంటి యుద్ధాలు లభిస్తాయి. ధర్మబద్ధమైన ఈ యుద్ధాన్ని నువ్వు చేయనట్లయితే స్వధర్మం ఆచరించని అపకీర్తిపరుడవు, ధర్మభ్రష్టుడవు, పాపివి అవుతావు. నీ అపకీర్తిని ప్రజలు కలకాలం చెప్పుకుంటారు. అభిమానధనులకు అపకీర్తి కంటే మరణమే శ్రేయస్కరం సుమా. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనట్లయితే ఇంతవరకు నిన్ను గౌరవిస్తున్న సాటి మహారథులంతా నిన్ను పిరికివాడుగాను, చులకనగాను చూస్తారు. నీ శత్రువులు నీ పరాక్రమాన్ని దూషిస్తూ అనరాని మాటలు అంటారు. అంతకన్నా దుఃఖభూయిష్టమైనది ఇంకా ఏముంటుంది? అర్జున, యుద్ధంలో ఒకవేళ మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు, లేదా గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయం గలవాడవై కార్మోన్ముఖుడివికా. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు అనే వాటి పట్ల సమబుద్ధి కలిగి యుద్ధం చేయి. అప్పుడు నీకు ఏ పాపము అంటదు. ఓ పార్థ, ఇంతవరకు నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక ఏ జ్ఞానం వల్ల నువ్వు కర్మబంధాలను పొందవో అటువంటి కర్మయోగాన్ని చెబుతాను, విను. ఈ యోగం ప్రారంభిస్తే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి నిన్ను రక్షిస్తుంది. ఓ అర్జున, ఈ కర్మయోగంలో నిశ్చలమైన బుద్ధి ఒకటే ఏక కారణంగా ఉంటుంది. నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానం కర్మాపేక్షను బట్టి అనేక విధాలుగా అనంతముఖాలుగా ఉంటుంది. పార్థ, కొందరు వేదాలలో చెప్పబడిన స్వర్గప్రాప్తి సాధన లాలసతలో పడి దానికి మించినది ఏదీ లేదని వాదిస్తుంటారు. స్వర్గం గురించిన కోరికల వల్ల అసంఖ్యాకమైన కర్మకాండలలో మునిగి తేలుతూ జనన మరణ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటారు.
భోగ ఐశ్వర్యాలను ఆశించి వాటికై చెప్పబడిన కర్మకాండలలో మునిగిపోయిన వాళ్లకు నిశ్చలమైన ధ్యానం గాని బుద్ధి గాని కలగవు. ఓ అర్జున, వేదాలు త్రైగుణ్య విషయాలను గురించి చెబుతున్నాయి. నువ్వు త్రిగుణాతీతుడువుక ద్వంద్వాలను యోగక్షేమాలను విడచి సదా శుద్ధతత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. ఆత్మతత్వంలోనే స్థిరపడు. అన్ని వైపులా నీళ్లున్న జలాశయం అందుబాటులో ఉన్నవాడికి తక్కువ నీళ్లుండే నూతులు చెరువుల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో, పరమాత్మ ప్రాప్తి వల్ల పరమానందాన్ని అనుభవించే బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల అంతే ప్రయోజనం ఉంటుంది. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గాని ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు. ఓ ధనాన్ని జయించిన వాడా, ఆసక్తిని వదిలి యోగస్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకున్నా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగము అని అంటారు. ఓ ధనంజయ, ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే కూడా హీనమైనది. అలాంటి కర్మలను చేసేవాళ్ళు అధములు అవుతారు. కాబట్టి నువ్వు సమబుద్ధిని అవలంబించు. సమబుద్ధి గలవాడు తన పాప పుణ్యాలను ఈ జన్మలోనే నశింపజేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోని కౌశలం. ఎందుచేతంటే సమబుద్ధి కలిగిన జ్ఞానులు కర్మల వల్ల కలిగే ఫలితాలను విడిచిపెట్టి జనన మరణ బంధముల నుంచి ముక్తులై దుఃఖరహితమైన పరమానందాన్ని, పరమపదాన్ని పొందుతారు. మోహం అనే ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నువ్వు వినబోయే సమస్త విషయాల నుండి వైరాగ్యాన్ని పొందగలవు. అనేక విషయాలు వినడం వల్ల చపలత పొందిన నీ బుద్ధి పరమాత్మ ధ్యానంలో స్థిరమై నిలచినప్పుడే నువ్వు యోగాన్ని పొందగలవు. అప్పుడు అర్జునుడు అడుగుతా ఉన్నాడు, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తిని పొందిన స్థితప్రజ్ఞుడు లక్షణాలేమిటి? అతడు ఎలా మాట్లాడతాడు? అతని స్థితిగతులు ఏమిటి? శ్రీ పరమాత్మ చెప్తున్నాడు, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీయును కూడా పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడు అంటారు. దుఃఖాలకు కుంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, ఆసక్తిని, భయమును, క్రోధమును వీడినవాడు అయినట్టి మనశీలుడు స్థితప్రజ్ఞుడు అనబడును. దేని యందు మమత, ఆసక్తి లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారాలకు లోని కానివాడగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుంచి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థ విషయం నుండి అన్ని విధాలుగా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు భావింపవలెను. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారం అయినందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఓ కుంతీపుత్ర, ఎంత ప్రజ్ఞ కలిగి జాగ్రత్తగా ఉన్నవాడి మనస్సునైనా సరే ఇంద్రియాలు వ్యాకులపరిచి బలవంతంగా లాక్కుని పోతూనే ఉంటాయి. ఆ ఇంద్రియాలను స్వాధీనంలోకి తెచ్చుకొని సదా ఆత్మపైనే ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి వాడి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ విషయాలను గురించి ఆలోచన చేసే వాడికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోపం వలన అవివేకము, అవివేకం వలన స్మృతి భ్రంశము, దాని వలన బుద్ధి చెడతాయి. బుద్ధి చెడగానే పురుషుడు తన స్థితి నుంచి పతనమవుతాడు.
విషయాలను అనుభవిస్తున్నా కూడా రాగద్వేషాలు లేనివాడై మనస్సును తన స్వాధీనంలో ఉంచుకుంటే శాంతిని పొందవచ్చును. మనస్సు శాంతిగా ఉంటే సుఖదుఖాలు నశిస్తాయి. అలాంటి వాడి బుద్ధి త్వరగా నిశ్చలతత్వాన్ని పొంది పరమాత్మ మీద పూర్తిగా స్థిరమవుతుంది. ఇంద్రియాలను మనస్సును జయించలేని వాడికి స్థిరబుద్ధి ఉండదు. ఆత్మ వివేకము పరమాత్మ చింతన ఉండవు. శాంతి కలగదు. శాంతి లేని వాడికి సుఖమెలా కలుగుతుంది? నీటిలో వెళ్ళే నావను కోరుగాలి తిప్పివేసినట్లు ఇంద్రియాలను మనస్సు అనుసరిస్తే ఆ మనస్సు మనిషి యొక్క బుద్ధిని హరించివేస్తుంది. కాబట్టి విషయాల నుంచి ఇంద్రియాలను మరలించే నిగ్రహ శక్తి కలవాడి బుద్ధి స్థిరంగా ఉండి స్థితప్రజ్ఞుడు కాగలడు. సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యులు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానం. తనలోకి ఎన్నెన్నో నదులు వచ్చి కలిసిన సముద్రం ఏ విధంగా నిశ్చలంగా గంభీరంగా ఉంటుందో ఆ విధంగానే సకల భోగాలు ఉన్న స్థితప్రజ్ఞుడైన వాడు పరమశాంతిగా నిశ్చలంగానే ఉంటాడు. భోగాల మీద ఆసక్తి ఉన్నవాడు శాంతిని పొందలేడు. కోరికలను వదలి అహంకార మమకార స్పృహ లేక సంచరించే పురుషుడే శాంతిని పొందగలడు. పార్త, దీనినే బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందిన వారు మోహాన్ని పొందరు. మరణకాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందుతాడు. ఇది ఉపనిషత్తుల సారమైన బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీ భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగము.